హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఫ్రెండ్స్, ఈరోజు మనం గుడ్లను పొదిగేయడం జరుగుతుంది. ఫస్ట్ కోడిని మన దగ్గర కోడి గుడ్డు పెట్టిన గుడ్లని ఈరోజు ఒక ప్లాస్టిక్ బాల్లో ఇసుక తీసుకొని దానిలో కొంచెం సీతాఫల ఆకుని వేసుకోవడం జరుగుతుంది. మనం పురుగు గిరుగు ఏం పట్టకుండా. ఫ్రెండ్స్, అలాగే మన వరి పొట్టు వేసుకోవడం జరుగుతుంది దీంట్లో. ఫ్రెండ్స్, మనం వరి పొట్టు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ టోటల్ 11 గుడ్లు అయితే మనం పెట్టుకోవడం జరిగింది. మనకు టోటల్ 25 eggs దాకా రావడం జరిగింది ఫ్రెండ్స్. కానీ మనకు పక్కన వనరాజ గుడ్లు దొరుకుతుంటే ఒక 6 అవి కలుపుకొని ఒక 17 గుడ్ల దాకా ఇంట్లోనే ఇంక్యుబేటర్ లాగా తయారు చేసుకొని మనం పెట్టుకోవడం జరిగింది జూలై 23వ తారీఖున. ఆ గుడ్లు పొదిగిన తర్వాత చూపిస్తాను ఇంక్యుబేటర్లో ఎట్లా పెట్టుకున్నాను ఏం కదా అని. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఒక కోడిని పొదిగేస్తున్నాం. దానిలో ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ఒక బ్యాలలో ఇసుక తీసుకుని వరి పొట్టేసుకొని మనం గుడ్లు సెట్ చేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన కోడిని కూర్చోబెడతాము. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మనము సీతాఫల ఆకు, దీనికి ఒక గోమారి అంటారు, అలాంటి పురుగు పుట్టకుండా మనం ముందు జాగ్రత్తగా సీతాఫల ఆకు నలిచి వేసుకోవడం జరిగింది, కొంచెం లేతాకులు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే మన కోడిని పొదిగడానికి కూర్చోబెట్టడం జరిగింది. 8 ఆగస్టు కోడిని పొదిగేసాను. ఫ్రెండ్స్, నేను దీనికి కోళ్ళకు వచ్చేసి దానా న్యాచురల్గా ఇస్తున్నాను. ఇంతవరకు ఎలాంటి మందులు మెడిసిన్స్ అయితే వాడట్లేదు. ఏం ఫుడ్ పెడుతున్నాను, ఎట్లా పెడుతున్నాను, ఏమేమి కలుపుతున్నాను ఇందులో న్యాచురల్గా ఉండడానికి అని చెప్పేసి మరొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.